my name is Himabindu and welcome to the art channel Binary Devs. On this channel, we explore data analytics, Power BI, SQL, Excel, and more in a simple and easy way in Telugu. If you want to take your career to the next level, make sure to subscribe. Let's get started. ఈ వీడియోని ఫుల్ గా తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరికి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్. డేటా అనలిటిక్స్ లో సిలబస్ ఏముంటుంది అంటే ఎక్సెల్, పవర్ బిఐ, టాబ్లో, MySQL, and the basics of Python. So this is the syllabus of data analytics. Excel, Power BI, Tableau, MySQL, and basics of Python. Excel, so generally Excel లో ఏముంటాయి ఫార్ములాస్ ఉంటాయి. ఫర్ ద డేటా అనలిటిక్స్ రిలేటెడ్ వీ విల్ లెర్న్ మనం ఏం నేర్చుకుంటామంటే VLOOKUP, HLOOKUP, pivot tables, pivot charts, macros, and so on. సో నెక్స్ట్ పవర్ బిఐ టాబ్లో. పవర్ బిఐ టాబ్లో అంటే ఏంటి? ఇది టూల్. సో టూల్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏదో తెలుసుకుందాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి టూల్కి డిఫరెన్స్ ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ కోడింగ్ లాంగ్వేజ్. సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దెన్ యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్. కరెక్ట్ కదా? సో కమింగ్ టు ద టూల్. సో టూల్ అంటే ఏంటి? టూల్ కూడా సాఫ్ట్వేర్. దీన్ని ఇన్స్టాల్ చేసి నో నీడ్ టు రైట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ నో నీడ్ టు లెర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింపుల్గా టూల్ని డౌన్లోడ్ చేసి యూస్ చేస్తే చాలు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అండ్ ఐకాన్ మీకు ఎలా యూస్ చేయాలో తెలియాలి. సో ద మెయిన్ డిఫరెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ టూల్కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, టూల్కి కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కోడింగ్ అనేది రాయాలి కదా. సో మా టూల్లో ఎటువంటి కోడింగ్ అనేది రాయనవసరం లేదు. సో సింపుల్గా టూల్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ పవర్ బిఐ టాబ్లో. సో పవర్ బిఐ టాబ్లో అనేవి ఇది 2 టూల్స్ మనం యూస్ చేస్తాం ఫర్ ద డేటా అనలిటిక్స్. సో 2 టూల్స్లో కూడా మనం యూస్ చేసి అట్ ద ఎండ్ మనం ఏం చేస్తాం? ఒక డాష్ బోర్డ్ని బిల్డ్ చేస్తాం. సో ఇన్ ఫర్దర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డాష్ బోర్డ్, వాట్ ఈస్ డేటా విజువలైజేషన్ అండ్ రిపోర్ట్ అండ్ సో ఆన్. సో నెక్స్ట్ MySQL. సో MySQL అంటే ఏంటి? ఫర్ ద స్టోరేజ్ పర్పస్. సో డేటాని స్టోర్ చేయడానికి మనకు ఒక స్టోరేజ్ ఏరియా కావాలి. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం? యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. డేటాబేస్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ పైథాన్. సో పైథాన్లో ఏముంటాయి? సో ఐ విల్ టీచ్ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో పైథాన్ అంటే ఏంటి? కంపేరింగ్ విత్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఎందుకు అంత ఈజీ అని అంటారు? సో నెక్స్ట్ డేటా అనలిటిక్స్లో పైథాన్లో మనం ఏమేమి నేర్చుకుంటాం? ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నౌ ఐఎమ్ గివింగ్ సమ్ ఓవర్ వ్యూ అబౌట్ డేటా అనలిటిక్స్ సిలబస్. ఎక్సెల్, పవర్ బిఐ, టాబ్లో, MySQL అండ్ పైథాన్. సో నెక్స్ట్ ఓకే నేను చదివేసుకుంటా, డేటా అనలిటిక్స్ కోర్స్ మొత్తం చదివేసుకుంటా. బట్ డేటా అనలిటిక్స్గా జాబ్ వస్తే నేను ఏం వర్క్ చేస్తా అది తెలియాలి కదా. సో డేటా అనలిటిక్స్ వర్క్ ఏముంటుంది అంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. లైక్ సింప్లీ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా అనలిటిక్స్. లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ద ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు? సో వన్స్ కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ అవుతుంది, రైట్? ఆ ప్రాజెక్ట్ అనేది దేని రిలేటెడ్? అట్ ద ఎండ్ మీరు దాన్ని ఏం చూపిస్తారు? మీకు ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారు? నథింగ్ బట్ ద టాస్క్ ఏంటి, అట్ ద ఎండ్ అవుట్పుట్ ఏంటో క్లారిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో నేనేమనుకుంటున్నా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో ఒక ప్రోడక్ట్ అనేది నేను మార్కెట్లో లాంచ్ చేసా. సో ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ది ప్రోడక్ట్. నేను ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేసా. ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసినాక నేను సమ్ అనాలిసిస్ చేస్తున్నాం. లైక్ అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని యాడ్ టు కార్ట్ ఆర్ విష్ లిస్ట్లో పెడుతున్నారు కానీ ఎవరు మాత్రం బై చేయడం లేదు. సో ఎందుకు ఈ ప్రోడక్ట్ ఇంత క్వాలిటీ మొత్తం మెయింటెనెన్స్ అంతా బాగుంది కానీ సో ఎందుకు పర్చేస్ చేయడం లేదు అని చెప్పి నేను అనాలిసిస్ చేస్తే అట్ ద ఎండ్ నాకు ఏం తెలిసిందంటే అందరూ కూడా ప్రోడక్ట్ని విష్ లిస్ట్లో యాడ్ టు కార్ట్లో చేస్తున్నారు కానీ పర్చేస్ చేయడం లేదు. ఎందుకు అని అనాలిసిస్ చేస్తే దాని యొక్క కాస్ట్ అనేది టూ హైగా ఉంది కదా. సో అందుకు ఏం చేస్తున్నారంటే అందరూ యాడ్ టు కార్ట్లో పెడుతున్నారు, విష్ లిస్ట్లో పెడుతున్నారు కానీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం లేదు. సో దీన్ని అనాలిసిస్ చేసి నేనేం చేశానంటే బికాస్ ఆఫ్ హై కాస్ట్ అందుకే పీపుల్ కొనడం లేదు కాబట్టి నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తే సో క్యాండిడేట్స్ కొంటారు కదా, అందుకనే
సో పాస్ట్ డేటాని అనాలిసిస్ చేసి బికాస్ ఆఫ్ హై ప్రైస్ అందుకే కొనడం లేదని చెప్పేసి నేను దీనికి సమ్ డిస్కౌంట్ కానీ ప్రైస్ అనేది డిక్రీజ్ కానీ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సో సమ్ అనాలిసిస్ అనేది మనకి జరుగుతాయి. సమ్ క్యాండిడేట్స్ కొంటారు కదా, డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని విష్ లిస్ట్లో పెట్టి ఒక ఒక 2 to 3 డేస్ ఉంచితే సపోజ్ ఏమైనా డిస్కౌంట్ కానీ ఆఫర్ కానీ వస్తే డెఫినెట్గా కస్టమర్ అయిన వాడు పర్చేస్ చేస్తాడు కదా. సో డేటా అనలిటిక్స్ కూడా అంతే. లైక్ ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ని యాడ్ టు కార్ట్లో పెట్టి ఎందుకు యాడ్ టు కార్ట్లో పెడుతున్నారు కానీ పర్చేస్ ఎందుకు చేయడం లేదు అని తెలియడానికి ఇది నేను కాస్ట్ని అనాలిసిస్ చేసాను. బికాస్ ఆఫ్ కాస్ట్ అందుకే ప్రొడక్ట్స్ కొనడం లేదని చెప్పేసి నేను అనాలిసిస్ చేసి కాస్ట్ని డిక్రీస్ చేస్తే సమ్ క్యాండిడేట్స్ వల్ల లైక్ చాలామంది ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు. ఎప్పుడు కాస్ట్ని డిక్రీజ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ అసలు డేటా అనలిస్ట్గా మనం సెలెక్ట్ అయితే అసలు మనకి వర్క్ ఏముంటుంది, అసలు మనం ఏం చేస్తాం, సో దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో డేటా అనలిస్ట్ అంటే ఏంటంటే ఒక రా డేటా తీసుకొని, సో డేటా అనలిస్ట్ ఇస్ ఎ పర్సన్ హూ వర్క్స్ విత్ డేటా. సో డేటా అనలిస్ట్ అనేవాడు ఒక పర్సన్ ఏమో, వాడు ఏం చేస్తాడంటే ఒక రా డేటాతో వర్క్ చేస్తాడు. ఆ రా డేటాతో వర్క్ చేసి, సో ఒక రా డేటాని వాడు ఎట్లా కన్వర్ట్ చేస్తాడంటే ఒక మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. సో మీనింగ్ఫుల్ ఇన్సైట్ అంటే ఏంటి, లైక్ చార్ట్, బార్, గ్రాఫ్, ఒక డేటా విజువలైజేషన్గా వాడు క్రియేట్ చేస్తాడు. సో డేటా అనలిస్ట్ ఇస్ అ పర్సన్ హూ వర్క్స్ విత్ డేటా అండ్ ఇట్ జనరేట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ లైక్ చార్ట్, బార్, గ్రాఫ్. సో డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాగా వాడు కన్వర్ట్ చేస్తాడు. ఒక రా డేటా, ఒక మీనింగ్లెస్ డేటాని ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్గా కన్వర్ట్ చేస్తాడు యూజింగ్ చార్ట్, బార్, గ్రాఫ్ అండ్ సో ఆన్. సో నెక్స్ట్ ఎంటైర్ చార్ట్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాడు కదా, రిపోర్ట్ 1, రిపోర్ట్ 2, రిపోర్ట్ 3, రిపోర్ట్ 4, ఇదంతా కూడా ఒకే పేజ్లో చూపిస్తాడు. యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ ఎంటైర్ డేటా ఇన్ వన్ పేజ్. దిస్ పేజ్ ఇస్ కాల్డ్ డాష్బోర్డ్. Collection of reports together is called dashboard. So in simply, data analyst ante enti, data analyst is a person who works with the data and it convert raw data into meaningful insights like chart, bar, graph and so on, and it build dashboard. Overall ga em chestadante oka raw data తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఆ డేటా త్రూగా ఒక ఇన్సైట్స్ ని జనరేట్ చేస్తాడు. ఇన్సైట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, చార్ట్, బార్, గ్రాఫ్ ఇవన్నీ యూస్ చేసి ఎట్ ద ఎండ్ వాడు ఏం చేస్తాడంటే ఎంటైర్ డేటా కూడా ఒకే పేజ్లో చూపిస్తాడు. ఆ పేజ్ని ఇక్కడ ఏమంటున్నాం, డాష్ బోర్డ్ అని అంటాం, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద జాబ్ ఆపర్చునిటీస్. సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే డేటా అనలిస్ట్గా, సో ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ డేటా అనలిస్ట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ రోల్, డేటా ఇంజనీరింగ్ రోల్. సో నెక్స్ట్ పవర్ బిఐ డెవలపర్, యు ఆర్ లెర్నింగ్ టూల్ పవర్ బిఐ డెవలపర్. Next Tableau developer. Next BI tool developer. Next report and insight generation developer. So next database administrator role, Python role. సో ఇన్ సింపుల్గా చెప్పాలంటే డేటా అనలిటిక్స్ నేర్చుకుంటే క్యాండిడేట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో ఎలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, డేటా అనలిటిక్స్ చదివితే బిజినెస్ అనలిస్ట్ కూడా ఎలిజిబుల్, అదొక రోల్ ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ దానికి కూడా ఎలిజిబుల్. డేటా అనలిటిక్స్ రోల్కి ఆబ్వియస్లీ ఎలిజిబుల్ కదా. సో డేటా ఇంజనీరింగ్ రోల్, ప్రాసెస్ అనలిస్ట్ రోల్, వెబ్ అనలిటిక్స్ రోల్, నెక్స్ట్ పవర్ బిఐ డెవలపర్, టాబ్లో డెవలపర్, బిఐ టూల్స్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ పైథాన్ డెవలపర్. సో ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ డేటా అనలిస్ట్. మీరు నిజంగా డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకునే బెస్ట్ ఛాన్స్ ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి. సో మీకు ఇంకేమైనా టాపిక్స్ ఆర్ మాడ్యూల్స్ నేర్చుకోవాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పేసేయండి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.